తిరుపతి స్మార్ట్ సిటీలో ప్రతిష్టాత్మకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కచ్చప ఆడిటోరియం నందు తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, కమిషనర్ ఎన్ మౌర్య ప్రారంభించి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నగరంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. నగరంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయే కమాండ్ కంట్రోల్ సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘన, ఎమర్జెన్సీ, మున్సిపల్ సేవలు, వాహనాల దొంగతనాలు, నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలు గుర్తించడం వంటి వాటి కోసం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సెంటర్ నిర్వహణ చక్కగా చేయాలని తెలిపారు. ఇక జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. స్మార్ట్ సిటీలైన వైజాగ్, కాకినాడ తరహాలో తిరుపతి నగరంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసి ట్రాఫిక్, శానిటేషన్, ఎమర్జెన్సీ వంటి సేవలకు ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఒకచోట నుండే నగరంలోని అన్ని ప్రాంతాల్లో జరిగేటువంటి వాటిని ఆపరేట్ చేయడానికి వీలుంటుందని తెలిపారు. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో 360 డిగ్రీల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు 120 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 80% పనులు పూర్తయ్యాయని, 2 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తిరుపతి నగర ప్రజలకే కాకుండా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసిన కెమెరాల వలన ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రైమ్ మేనేజ్మెంట్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసు లేకున్నా ఆన్లైన్ ద్వారా జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి, తిరుమలలో జరిగే ఉత్సవాల్లో భక్తులను కంట్రోల్ చేయొచ్చని తెలిపారు. తిరుపతికి వచ్చినప్పటి నుండి వెళ్లే వరకు ప్రతి వ్యక్తి కదలికలు గుర్తించేందుకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కొనేందుకు ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని గౌరవ తిరుపతి ఎమ్మెల్యే గారు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా చైర్మన్ డాక్టర్ పసుపేట్ హరిప్రసాద్ గారు, ఎక్స్ డిప్యూటీ మేయర్ మునికృష్ణ గారు, అండ్ ఆల్సో ఎన్ఈసి అఫీషియల్స్ అండ్ ఆల్ మున్సిపల్ కార్పొరేషన్ అఫీషియల్స్ సమక్షంలో ఈరోజు దీన్ని మనము ప్రారంభించడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇదివరకు స్మార్ట్ సిటీస్ అయినటువంటి వైజాగ్ అండ్ కాకినాడలో కూడా ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇది స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో తిరుపతిలో ఈ ICCC అనేది ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఒక తిరుపతి పట్టణం అంతా కూడా మనము ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ బిగించి వాటి నుంచి లైవ్ ఫీడ్ తీసుకొని వాటిని డే టు డే యాక్టివిటీస్లో, ముఖ్యంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ, డే టు డే మున్సిపల్ సర్వీసెస్లో కానీ, అదేవిధంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్లో కానీ, ఇట్లా అన్ని విధాలుగా ఆ లైవ్ ఫీడ్ని తీసుకొని వాటిని అనాలిసిస్ చేస్తూ కంటిన్యూస్గా ఇప్పుడు మనం కూర్చున్నటువంటి రూమ్ ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్ రూమ్. ఇక్కడి నుంచి మొత్తం అన్ని ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. మొత్తం లైవ్ ఫీడ్ తీసుకొని వాటి నుంచి విజువల్స్ అనాలిసిస్ చేయటం, అదేవిధంగా థెఫ్ట్ మేనేజ్మెంట్లో బాగా పనికొస్తుంది, అదేవిధంగా క్రైమ్ మేనేజ్మెంట్లో పనికొస్తుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కూడా బాగా పనికొస్తుంది. మనకి డే టు డేలో ముఖ్యంగా వెహికులర్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, శానిటేషన్, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా రెసిడెంట్స్ కానీ ఎవరైనా చెత్త డంప్ చేస్తే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫైన్ వేయటం, అదేవిధంగా కాంక్రీట్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ వేస్ట్, C&D వేస్ట్ని ఎవరైనా వేస్తే వాళ్ళని ఐడెంటిఫై చేయటం, ముఖ్యంగా మెయిన్ జంక్షన్స్ అయినటువంటి వాటిలో మనకి 360 డిగ్రీ కెమెరాస్ని కూడా అమర్చడం జరిగింది. తద్వారా ఎన్నో యాక్టివిటీస్ని దీని ద్వారా మానిటర్ చేస్తూ సిటిజన్స్కి మంచి సర్వీసెస్ని, సిటిజన్స్కి మంచి అంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ని, ఎటువంటి ఇష్యూస్ రాకుండా, డే టు డే ఇష్యూస్ రాకుండా చూసుకోవడానికి దీన్ని చేయడం జరిగింది. దీన్ని ఈరోజు ప్రారంభించడము చాలా మంచి వరంగా తిరుపతి ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల డే టు డే మేనేజ్మెంట్లో. సో ఇది సుమారుగా ఇనీషియల్గా 180 crores శాంక్షన్ అయినప్పటికీ స్మార్ట్ సిటీ నిధులు రీమేనేజ్మెంట్ మేరకు డీస్కోప్ చేసి ఒక 120 crores ఈ ప్రాజెక్ట్ని అంతటిని కూడా టేకప్ చేస్తున్నాము. దీన్ని ఇంకొక 1-2 monthsలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి 100% సర్వీసెస్ మనకు అందుబాటులోకి వస్తాయి. యాజ్ ఆన్ డేట్ అరౌండ్ 70 to 80% సర్వీసెస్ మనకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. మొత్తం ఒక గ్రిడ్ ఏర్పాటు చేస్తూ, CCTV గ్రిడ్ ఏర్పాటు చేస్తూ సిటీ అంతా కూడా సుమారుగా 500 కెమెరాలతో మనము ఫిక్స్ చేసి, ముఖ్యంగా నాట్ ఓన్లీ ఫర్ సిటీ మనకి రెసిడెంట్స్ ఆఫ్ తిరుపతికే కాకుండా మనకి ఎక్కువ శాతం రోజు సుమారుగా 1.5 నుంచి 2 లక్షల ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా మనకి తిరుపతి సిటీలో ఉంటుంది. ఎవరైతే స్వామివారి దర్శనానికి వస్తారో వాళ్ళందరినీ కూడా మనము
మానిటర్ చేస్తూ ఎక్కడ వాళ్ళకు కూడా ఇబ్బందులు రాకుండా దీన్ని ఫ్యూచర్లో ఆల్రెడీ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో కూడా రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ అథారిటీస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ దీన్ని కూడా వాళ్ళకి ఫీడ్ ఇస్తే వాళ్ళకు కూడా కింద చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి తిరుచానూరు టెంపుల్ ఉంది, గోవిందరాజస్వామి టెంపుల్ ఉంది, మనకి అదేవిధంగా శ్రీనివాస మంగాపురం టెంపుల్, ఇట్లా చాలా టెంపుల్స్ కూడా దగ్గరలో ఉన్నాయి. కపిల తీర్థం టెంపుల్ ఉంది, అలిపిరి దగ్గర మేనేజ్మెంట్, ఇట్లా 2 కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కూడా మనం ఫ్యూచర్లో మేబీ ఇన్ అనదర్ 6 to 8 months కోఆర్డినేట్ చేసినట్టయితే మొత్తం తిరుపతి తిరుమల కూడా మనకి చాలా వరకు ఎటువంటి ఇష్యూస్ రాకుండా, ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు మొత్తం కూడా కింద తిరుపతి నుంచి మనము మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి తిరుపతిలో కూడా చాలా ఫెస్టివల్స్ దగ్గరలో రాబోయే గంగమ్మ జాతర ఫెస్టివల్ లాంటిది ఉంటుంది. ఇట్లా మనకి వైకుంఠ ఏకాదశి ఉంటుంది, రథసప్తమి ఉంటుంది. వీటన్నిటిని కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఒక మంచి సెంటర్ని ఈరోజు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తిరుపతికి కూడా 2021-22లో చూసుకుంటే విపరీతమైనటువంటి వర్షం వల్ల ఫ్లడ్స్ కూడా వచ్చే పరిస్థితి. మనకి తిరుపతి జిల్లా కూడా ఎక్కువ శాతము మనకి మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లో ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి వాటిని కూడా మనం మేనేజ్ చేసుకోవడానికి ICCC సెంటర్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో దీన్ని పూర్తిగా ఇంకో 1 monthలో మనము అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. 100% ఆల్ సర్వీసెస్. ఇట్ విల్ బి వెరీ గ్రేట్ అసెట్ టు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అండ్ టు సిటీ ఆఫ్ తిరుపతి. థ్యాంక్ యూ. ఇనాగ్రేషన్ సందర్భంగా ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా అన్ని కెమెరాస్ ఇంటిగ్రేట్ చేస్తూ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయడం వల్ల అటు ట్రాఫిక్ మేనేజ్మెంట్, ముఖ్యంగా ట్రాఫిక్ వైలేషన్స్ని ఇక నుండి మాన్యువల్గా కాకుండా ఆన్లైన్లోనే ఫైన్స్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఓవర్ స్పీడ్ కానీ లేదంటే లైన్ క్రాస్ చేయడము, లేదా ఇంకా రాబోయే రోజుల్లో ఈ హెల్మెట్ లేకపోయినా లేదా రెడ్ లైన్ క్రాస్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఆర్టీసీ ద్వారా ఫైన్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలందరూ కూడా ఒక్క పోలీస్ లేకపోయినా కానీ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు క్రైమ్ మేనేజ్మెంట్లో కూడా చాలా వరకు కెమెరాస్, ఇప్పుడు ఉంచిన కెమెరాస్ ఉపయోగపడతాయి. లా అండ్ ఆర్డర్ పరంగా చూసినప్పుడు మనకి తిరుపతి జిల్లా చాలా ప్రధానంగా ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రజలు ఎంతమంది ఎక్కడ ఉన్నారు, వారిని ఏ విధంగా మనం వారికి గైడ్ చేయాలి అనేది కూడా ఈ కెమెరాస్ ద్వారా మనం ఉపయోగించగలుగుతాం. ప్రభుత్వం కూడా చాలా పర్టికులర్గా ఉంది. తిరుపతి జిల్లాలో ఉన్న అన్ని కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేస్తూ తిరుపతి నగరంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి, బయటికి వెళ్ళే వ్యక్తి పూర్తిగా స్కాన్ అయ్యే విధంగా, ప్రజలకు మంచి సేవలు కల్పించే విధంగా అటు మున్సిపాలిటీ పరంగా అయితేనేమి, ట్రాఫిక్ పోలీస్ పరంగా అయితేనేమి, అదేవిధంగా ఈ ఏదైనా ఇమ్మీడియట్ రెస్పాన్స్ అవసరమైనప్పుడు వర్షాలు కానీ లేదా ఇతర ఇష్యూస్లో కూడా పూర్తిగా మంచి సేవలను కల్పించే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుంది. చాలా సంతోషం దీన్ని స్టార్ట్ చేసినందుకు. అదేవిధంగా రాబోయే రోజుల్లో పూర్తిగా ఇంకా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ని అప్డేట్ చేసుకుంటూ అన్ని ప్రాంతాలను కూడా కవర్ చేసే విధంగా పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రజలకు మంచి సేవలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. కింద ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ICCC డేటా సెంటర్, సిటీ సర్విలియన్స్, ATCS, ANPR డిటెక్షన్, ఎన్వైరన్మెంటల్ సెన్సర్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్తో స్టార్ట్ చేయడం జరిగింది. మనం తిరుపతి కార్పొరేషన్లో NEC అండ్ కెల్ట్రాన్ వాళ్ళ కన్సార్టియంతో 120 crores, మొత్తం దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 82 కోట్లు, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ 37 కోట్లతో ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇంటరింగ్ ICCC అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్కి, అలాగే సిటీ సర్వీలెన్స్లో CCTV కెమెరాస్ మొత్తం 400 కెమెరాలు 135 లొకేషన్స్లో పెట్టడం జరిగింది. అండ్ ముఖ్యంగా మున్సిపల్ యూజ్డ్ కేసెస్, శానిటేషన్, ఎక్కడన్నా CND వేస్ట్ డంప్ చేస్తున్నా, లేకపోతే శానిటేషన్ బ్లాక్ స్పాట్స్, మనం గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటాం, అవి డిటెక్ట్ చేయడం కోసం కూడా నియర్లీ 100 కెమెరాస్ వరకు పెట్టడం జరిగింది. సో 60 లొకేషన్స్లో. సో ఎస్పెషల్లీ జూ పార్క్ రోడ్లో ఎక్కువ కంప్లైంట్స్, డంపింగ్ ఎక్కువ ఉండడము, కోకోనట్ వేస్ట్, CND వేస్ట్, చిరుతపులి ఇలా వచ్చిన కంప్లైంట్స్ రావడము. అక్కడ జూ పార్క్ రోడ్లో కూడా అలిపిరి నుంచి చెర్లోపల్లి వరకు 9
పీటీజెడ్ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా శానిటేషన్ కానీ సిఎన్డి వేస్ట్ కానీ ఇల్లీగల్గా డంప్ చేస్తే ఇవి డిటెక్ట్ చేసి వాళ్ళపైన ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. Center also support for 5 years. We'll be there and we'll be handholding Government of Andhra Pradesh in delivering the best services to the citizen. Thank you. పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఇది 120 కోట్లతో ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ని నెక్ కార్పొరేషన్ ఇండియా ఢిల్లీ వారు ఏర్పాటు చేయడం, వారి ద్వారా చేయడం జరిగింది. దాదాపు 135 కెమెరాలు 24 గంటలు పర్యవేక్షణలో తిరుపతి నగరంలో ఎక్కడ ఏది జరిగినా ఎప్పటికప్పుడు ఇమీడియట్గా తెలుసుకునే అవకాశాలు చాలా సిస్టమేటిక్ని ఈ యొక్క కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ నిర్వహణ, ఎమర్జెన్సీ సేవలు, స్పందన, అదేవిధంగా మున్సిపల్ సేవలు, ఈ దొంగ రవాణా, వెహికల్స్ గుర్తింపు, పార్కింగ్ నిర్వహణ, ఈ వాహనములు నెంబర్ ప్లేట్లు లేకుండా తిరగడం, ఇటువంటి అన్నిటినీ కూడా ఒక్క చోటు నుంచే కార్పొరేషన్ తిరుపతి నియోజకవర్గ పరిధి మొత్తం కూడా ఒకే చోటు నుంచి ఆపరేట్ చేసి ఎక్కడ ఏమి జరిగినా ఇమీడియట్గా తెలుసుకోవడం, చాలా దానిపైన యాక్షన్ తీసుకోవడం, ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇది మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ యువ నాయకులు లోకేష్ గారి నేతృత్వంలో ఈ యొక్క తిరుపతి పట్టణానికి ఇది మొట్టమొదటిగా పెట్టడం మనస్ఫూర్తిగా కూడా చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం దీంట్లో మన ముఖ్య అతిథులుగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కమిషనర్